గర్ల్ ఫ్రెండ్ మూవీ అయిపోయింది. మూవీ చాలా బాగుంది. అంటే ఎవ్రీ అమ్మాయి ఈ మూవీ చూడాలి. ఇదొక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అంటే ఒక అమ్మాయి ఈ పేట్రియార్కియల్ సొసైటీలో అమ్మాయి అబ్బాయి మాట కానీ తండ్రి మాట కానీ వినకపోతే వాళ్ళు ఎంతకైనా దిగజారి ఆ అమ్మాయి మీద కాన్ఫిడెన్స్ లేకుండా, నమ్మకం లేకుండా క్యారెక్టర్లెస్ చేసేస్తారు. మన సొసైటీలో అమ్మాయి అంటే అబ్బాయి చెప్పినట్టే వినాలి. ఆ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంటుంది ఈ మూవీలో. రావ్ రమేష్ క్యారెక్టర్ కానీ, ఫాదర్ క్యారెక్టర్, బాయ్ ఫ్రెండ్ దీక్షిత్ శెట్టి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఎవ్రీ క్యారెక్టర్కి మనం నిజంగా రియల్ లైఫ్లో చూసామే ఇలాంటి ఇన్సిడెంట్ అనిపిస్తుంది. ఇది మోర్ దాన్ ఏ రివ్యూ. ఇది యాక్చువల్లీ ఎవ్రీ అమ్మాయి చూడాలి. అంటే తను లవ్ చేసే ముందు ఎలాంటి పర్సన్ని లవ్ చేస్తున్నా, ఇండివిజువాలిటీ ఉండాలి, ఎలా తన కాళ్ళ మీద తను బ్రతకాలి, ఎలా ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ ఈ మూవీలోంచి ఏంటంటే, అను ఇమాన్యుయల్ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. తను హీరోయిన్కి ఫ్రెండ్ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్. తను హీరోయిన్ చాలా లోలో ఉన్నప్పుడు అను ఇమాన్యుయల్ తప్ప ఈవెన్ వాళ్ళ ఫాదర్ కూడా తన్ని పట్టించుకోకుండా నువ్వు క్యారెక్టర్లెస్ అని అంటాడు. సో ఎవ్రీ గర్ల్కి ఒక గర్ల్ బెస్ట్ ఫ్రెండ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. నాకైతే ఈ మూవీ చాలా నచ్చింది. అందరు అమ్మాయిలు చూడాలి. అబ్బాయిలు చూసి నేర్చుకోవాలి. అమ్మాయిలు కూడా చూసి ఎలాంటి అబ్బాయిల్ని చూస్ చేసుకోవాలో, ఇండివిజువల్గా ఎలా ఉండాలో తెలుసుకోవాలి. మూవీ అయితే చాలా బాగుంది. I want to break up with you.